సుచరిత, వనిత ఇప్పుడు అనితని చూసి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే హోంమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు నోరు మెదిపిన క్షణం వేళ్ల మీద లెక్క పెట్టాలి. వాళ్ళ ప్రకటనలు అప్రస్తుతం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది అతి పరిమితం. అత్యాచార ఘటనలే జరిగినా, ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగినా, ఈవెన్ చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పుడైనా హోంమంత్రులుగా ఏమైనా మాట్లాడారు వాళ్ళు? నథింగ్. పార్టీ తరపున ఏ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనో, ఏ విజయసాయిరెడ్డి చెప్తేనో అక్కడ 2 ముక్కలు మాట్లాడటం, అది కూడా సమాధానం చెప్పే స్థాయిలో మాట్లాడింది ఎప్పుడూ లేదు. దళిత బడుగు బలహీన వర్గాల నుంచి అత్యున్నతమైన స్థానం వచ్చింది. ఇప్పుడు అనిత కూడా అంతే కదా. ఆవిడ టీచర్ కావడం ప్లస్ చొరవ ఉండటంతో చక్కగా మాట్లాడగలుగుతుంది. అందులో కొన్ని మైనస్ అవ్వచ్చు, కానీ ఆ మైనస్ని ప్లస్ చేసుకునే విధంగా ఆవిడే కన్విన్స్ చేసేయగలుగుతుంది. ఆ స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లోపించింది. ఇక్కడ ఏదో ప్రభుత్వ ఉద్యోగిలాగా బాస్ చెప్తాడు, కింద చేస్తారు కాదు. ఇది ప్రైవేట్ ఉద్యోగం. ఏది ప్రస్తుతం సరిగ్గా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ కంపెనీ, కార్పొరేట్ కంపెనీ. బాస్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం మాత్రమే ఇక్కడ అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పని. అదే తెలుగుదేశం పార్టీలో వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగం లాంటిది. అక్కడ బాస్ చెప్తాడు, దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు, లేదా కన్విన్సింగ్గా చెప్పడం ప్రభుత్వ ఉద్యోగులు కింద స్థాయిలో చేసేటటువంటిది. స్వేచ్ఛగా పనిచేసుకోగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగి. ఒక్క ముఖ్యమంత్రులు రాజకీయ పరంగా ఉండేటటువంటి వాళ్ళకి వీళ్ళే ఆ రాజకీయ పరంగా కూడా ఉంది కాబట్టి చాలా స్వేచ్ఛగా అది వినియోగించుకున్నారు. వీళ్ళే ఇద్దరూ కూడా ఆమెను చూసి అయ్యో మేము ఇలాంటి స్వేచ్ఛని పొందలేకపోయామే అని బాధపడాల్సిన సందర్భం.